వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కులా టీవీ. ఈరోజు నర్సరావుపేట పార్లమెంట్ ఎలక్షన్ కోఆర్డినేటర్గా జంగా కృష్ణమూర్తి గారిని నియమించడం చంద్రబాబు నాయుడు గారు చాలా సంతోషకరంగా ఉంది. ఎక్కడైతే ఏ నియోజకవర్గంలో అయితే అతన్ని చిన్నచూపు చూశారో అదే నియోజకవర్గంలో అతని యొక్క స్థానాన్ని గుర్తించి అతనికి సముచిత స్థానాన్ని కల్పించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ఆయన అభిమానులుగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా నర్సరావుపేట పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సీట్లు, నర్సరావుపేట పార్లమెంట్ సీటుని తప్పకుండా గెలిచి చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ ఇస్తామని చెప్పేసి మా అధినాయకుడు కృష్ణమూర్తి గారు ఏదైతే అన్నారో దానికోసం మేము తప్పకుండా 100% కష్టపడతాం, అది సాధించి తీరుతామని కూడా ఈ వీడియోకి ముఖంగా మేము తెలియజేస్తున్నాం. అయితే దీనిని ఉద్దేశించి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చూశాను. నీకే దిక్కు లేదు, నువ్వు గిఫ్ట్ ఇస్తావా అని చెప్పేసి కాసన్న ఆర్మీ అని ఏదో ఒక వ్యక్తి పెట్టారు. జంగా కృష్ణమూర్తి గారికే దిక్కు లేదంట, ఆయన గిఫ్ట్ ఇస్తాడంట. చూద్దాం రాబోయే రోజుల్లో దిక్కులేని పక్షుల్లాగా ఎవరు మారిపోతారు. ఈ నియోజకవర్గంలో గెలిచిన తర్వాత ఎరపతనేని శ్రీనివాసరావు గారు గెలిచిన తర్వాత ఎవరైతే ఈ రోజున మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారో, ఎవరైతే జంగా కృష్ణమూర్తి గారిని అవమానపరచడానికి సహకరించారో వారందరికీ దిక్కు ఎవరుంటారో చూద్దాం. రాబోయే రోజులు అతి కొద్ది రోజుల్లోనే మీ అందరికీ సమాధానం చెప్తాం. ఎందుకంటే మాకు మీలాగా మాటలు తోలటం కానీ లేకపోతే ఒక వ్యక్తిని కించపరచడం కానీ కాదు. మా జంగా గారు నేర్పింది ఏంటంటే సంస్కారం, విలువలు. ఒక వ్యక్తిని కించపరిచే విధానం ఆయన మాకు నేర్పలేదు. మీలాగా మీరు అవలంబించే విధానం మీ చేతలు మీకు అర్థమవుతూనే ఉంది. జంగా కృష్ణమూర్తి గారికే దిక్కు లేదు అన్న ఆలోచనతో మీరు ఏ విధంగా అయితే మాట్లాడుతున్నారో రాబోయే రోజుల్లో గురజాల నియోజకవర్గంలో దిక్కులేని వ్యక్తి జంగా కృష్ణమూర్తి గారు అవుతారా, లేకపోతే ఆయన వ్యతిరేకించి ఓటమి పాలై అపాసు పాలై ఏ దిక్కు తోచక దిక్కులేని పక్షుల్లా తిరుగుతారో అన్నది అతి కొద్ది రోజుల్లోనే సమాధానం చెప్తాం. అయితే నాది ఇంకొక సూటి ప్రశ్న. జంగా కృష్ణమూర్తి గారికే దిక్కు లేనప్పుడు అతని అనుచరుల్ని ఎందుకు మీరు రమ్మని ప్రలోభ పెడుతున్నారు, రాయబారాలు నడుపుతున్నారు, బేరసారాలు నడుపుతున్నారు? ఒకసారి ఆలోచించుకోండి. అతనికి దిక్కు లేనప్పుడు అతనికి అనుచరులు లేనట్లే కదా. మరి అతని అనుచరులతో ఇవన్నీ మీరు ఎందుకు చేస్తున్నారు అన్నది కూడా ఒక్కసారి ఆలోచించుకుంటే బాగుంటుంది. ఇప్పటికే ఓటమిని ఖాయం చేసుకున్నటువంటి మీరు సోషల్ మీడియా చేతిలో ఉందే కదా అని చెప్పేసి అంత గొప్ప వ్యక్తిని తోలనాడితే అది మీకు ఇంకా నష్టం పెరుగుద్దే తప్పితే తగ్గదు. ఏది ఏమైనప్పటికీ ఆ పెద్ద ఆయన నేర్పినటువంటి సంస్కారం, నైతిక విలువలతోటి మేమైతే మీ అంత దారుణంగా ఇంత నీచంగా మాట్లాడడం. దిక్కులేని పరిస్థితుల్లో ఎవరుంటారు అన్నది జూన్ 4 తర్వాత తెలిసిపోతుంది. అప్పటిదాకా వేచి చూద్దాం బ్రదర్స్. తప్పకుండా దిక్కులేని పక్షులు ఎవరవుతారన్న పాటని ఆ రోజున మనందరం చూద్దామని చెప్పేసి కోరుకుంటూ జై జవాన్, జై కిసాన్, జై హింద్.